గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కంటెంట్ ఐడియా చెస్ఎఫ్ఏ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ ఏమిటంటే లంగ్స్ హెల్త్ అవేర్నెస్ అన్నమాట. లంగ్స్ క్యాన్సర్ రాకుండా లంగ్స్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, మరియు లంగ్స్ ఏం పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, మనం ఊపిరితిత్తులతో గాలి ఎలా పీల్చుకుంటున్నాం అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏమి మాట్లాడుకునే టాపిక్ కూడా ఈరోజు నేను కొంచెం మీకు చెప్తాను. గుండెకి ఊపిరితిత్తులకు ఉన్న సంబంధం ఏమిటి, ట్రోత్ గొంతుకు మరియు ఊపిరితిత్తులకు ఉన్న సంబంధం ఏంటి అనే టాపిక్ మనం రేపు మాట్లాడుకుందాం. ఆ వీడియో చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు కొంచెం చేయాలా వద్దా అనే దానిపైన మనకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. నా క్వాలిఫికేషన్ ఏమిటి అని కొంతమంది ఈ వీడియో చేస్తుంటే కొంతమంది అడుగుతున్నారు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి వన్ ఆఫ్ ద స్టూడెంట్గా నేను చదువుకున్నప్పటి విషయాలను నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. ఒక హ్యూమన్ బీయింగ్గా మన లంగ్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. అదే నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేసేలాగా చేయాలన్న విషయం కూడా మనం చెప్పవచ్చు, తప్పులేదు. అరే మనం అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటుంటాం. మరి అందరు బాగుండడానికి మనం ఏం చేయాలనేదే నా కంటెంట్, ఓకేనా? మన లంగ్స్లో ఎన్ని కణాలు ఉంటాయి, కణాల ద్వారానే మన వర్క్ అనేది జరుగుతుంటుంది లంగ్స్లో. మరి ఆ ఏ కణాలు ఏం పనిచేస్తాయి అన్న విషయం మనం మాట్లాడుకుందాం. లంగ్స్లో 300 నుండి 500 బిలియన్ల కణాలు ఉంటాయండి. అందులో ఈ కణాలు 40కి పైగా వేరు కణాలు కలిసి పనిచేస్తుంటాయి. అంటే లంగ్స్ అనేటివి ఎంత గొప్పవి అండి. 500 మిలియన్లు, 300 నుండి 500 బిలియన్లు అంటే ఎంత పెద్ద సంఖ్య అండి. మరియు ఇందులో టైప్ 1 అలోవేలర్ ఇప్టల్ సెల్స్ టైప్ 1 అండ్ టైప్ 2. మనం ఆక్సిజన్ని మనం లోపలికి తీసుకుంటుంటాం, బయటికి వదిలేస్తుంటాం. దీనికి హెల్ప్ చేసే సెల్స్ ఏంటండి? అలోవేలర్ ఎప్టల్ సెల్స్ అండి. కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేస్తుంటాం, మరి దీనికి సహాయపడే సెల్స్ ఏందండి ఇవి. మరియు మన లంగ్స్ ముడుచుకోకుండా ఒక ద్రవాన్ని విడుదల చేస్తాయి, అదేనండి టైప్ 2 అలోవేలర్ ఎప్టల్ సెల్స్ టైప్ 2. ఓకే, మరి మన లంగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన దగ్గరనే ఉంటుంది. అలోవేలర్ మైక్రోపేజెస్ ఇమ్యూన్ సెల్స్, ఇవి మన లంగ్స్ ఇమ్యూనిటీకి ఉపయోగపడే సెల్స్ అండి. ఇవి ఏం చేస్తాయి అంటే వైరస్లు, దుమ్ము, ధూళి వీటిని అన్నిటినీ నాశనం చేస్తాయి. మరి ఇవన్నీ ఇంత మంచి సెల్స్ ఉండగా భయ లంగ్స్కి ఎందుకు సమస్య వస్తుందంటే నీ దగ్గరనే ఉంది భయ పొరపాటు. ఏం పొరపాటు ఉంది భయ నా దగ్గర? నేను పొద్దున లేతున్నా, నైటు. ఇవి ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థను కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది అని మనం అడిగితే, సిలిమేటెడ్ ల్యాబ్లేటెడ్ సెల్స్ శ్వాసనాళాలలో జిగుట పదార్థాన్ని తయారు చేసి సన్నని వెంట్రుకల లాంటి ఆకారంలో మురికిని బయటికి పంపిస్తుంది. మన 300 నుండి 500 బిలియన్ల సెల్స్, అందులో ఒక్కొక్క సెల్స్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయి. అవన్నీ విషయాలు మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం. మరి ఒక సెల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాటికి న్యూట్రిషన్ ఇవ్వాలి. వాటికి ఏం న్యూట్రిషన్ ఇవ్వాలంటే సరైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ మనం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ మనం తీసుకోవాలంటే రుచి కోసం కాదు మిత్రమా, నీ యొక్క నాలుక కోసం కాదు, నీ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం నువ్వు ఫుడ్ తినాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం నువ్వు ఫుడ్ తినాలి. నీ యొక్క పొట్ట యొక్క ఆరోగ్యం కోసం నువ్వు ఫుడ్ తినాలి. ఏం ఫుడ్ తినాలి భయ్యా అంటే బ్యాలెన్స్డ్ డైట్. దాంట్లో అన్నీ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, కార్బన్ డైట్స్ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్, దాదాపు అమినో యాసిడ్స్ అన్నీ ఉండి మా ఫుడ్ మనం తినాలి. మన ఫుడ్ మనం తినాలంటే తినలేకపోతున్నా భయ్య, దగ్గర 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు వస్తుంది. అంత పెద్ద నేను ఎడికలు తెచ్చుకుంటా అని ఒక ఆలోచన రావచ్చు. అలా ఆలోచనతో మన కంపెనీ వాళ్ళు వేదస్ ప్రోపల్స్ అనేది ఒక ప్రొడక్ట్ తయారు చేశారండి.
అందులో 83 రకాల ఇంగ్రీడియంట్స్తోని అది ఒక ఫుడ్ సప్లిమెంట్ తయారై ఉందండి. మరి ఆ ఒక ఫుడ్ సప్లిమెంట్ అయినా కనీసం మీరు తీసుకోగలిగితే సెల్యులర్ న్యూట్రిషన్ దాని ద్వారా అందుతుందండి. అందులో లంగ్స్కి హెల్త్కి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి, హార్ట్కి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి, దాదాపు కంప్లీట్ బాడీ హెల్త్కి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి. ఓకే, ఈ యొక్క వేదస్ ప్రోపల్స్ కనుక మనం తీసుకోవాలంటే కంప్లీట్గా ప్రివెంటివ్గా హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది. కంప్లీట్ హెల్తీగా ఉండొచ్చు అని నేను చెప్తలేను, కంప్లీట్ హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది మిత్రమా. ఓకేనా, మనము వాటితో పాటు వ్యాయామము అండ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ ఇలాంటి అలవాటు చేసుకోవాలి. లంగ్స్ అనేటివి బాగుండాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మరియు ఇంత గొప్ప రక్షణ వ్యవస్థ ఉండగా కూడా క్యాన్సర్ ఎలా తయారవుతుందంటే అంబారు బుక్కకుండా కొంతమంది క్యాన్సర్ వస్తుంది, నేను బుక్కుతా అని కొంతమంది అంటుంటున్నారు. లంగ్స్ క్యాన్సర్ వస్తుందంటే లంగ్స్ క్యాన్సర్ వస్తుంది అని కొంతమంది అంటున్నారు. అంతా నువ్వు చేసే మిస్టేక్ భయ్యా. నువ్వు బుక్కే అంబారులో కానీ నువ్వు పీల్చే సిగరెట్లో కానీ అందులో చాలా హానికరం అయిన మన కణాలకు హానికరం చేసే ప్యాటోసెల్స్ అందులో ఉంటాయండి. అది హానికరం చేసినప్పుడు ఏమవుతుందండి, క్యాన్సర్ గడ్డలాగా అక్కడ తయారవుతుంది. ఆ క్యాన్సర్ గడ్డ అనేది తొలగిస్తారు. ఓకే, ఆ లంగ్స్ మనం ఊపిరి పీల్చుకునే లంగ్స్కి క్యాన్సర్ తయారైతే హార్ట్కు, థ్రోత్కు, కంప్లీట్ బాడీకే చాలా అంటే చాలా డేంజర్ అండి. మన బాడీలో ప్రతి ఒక్క అవయవం అనేది చాలా గొప్పదండి. ప్రతి ఒక్క అవయాన్ని ముందు కణాలను రక్షించుకుంటూ ఆ కణాలతో అవయాన్ని రక్షించుకోవాలి. ఆ యొక్క అవయాన్ని రక్షించుకుంటూ నీ యొక్క బాడీని రక్షించుకోవాలి. నీ యొక్క లక్ష్యం అదండి. కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ కోసం ఎవరైనా సిద్ధంగా ఉంటే వేదస్ ప్రొపల్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఛానల్ ఏ బోర్డులో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఒకసారి మెసేజ్ చేయండి, ప్రొడక్ట్ డీటెయిల్స్ నేను పంపిస్తాను. అలాగే మన లంగ్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విషయము లంగ్స్ ఎక్సర్సైజెస్ చేయాలండి. స్పైరోమీటర్తో, రెస్పిరేటరీ స్పైరోమీటర్తో అది లంగ్స్ ఎక్సర్సైజెస్ చేయాలండి. అలాగే చిన్నప్పుడు అంటే మన ముత్తాతల కాలంలో పొయ్యి ఊదేవాళ్ళండి. పొయ్యి ఊదితే ఆ ఊదుడికి మన లంగ్స్ అనేటివి చాలా గొప్పగా ఉండేవి అండి. అంటే అంత శక్తి ఉన్న రోజుల నుంచి ఒక్కసారి 2 సార్లు ఊదే శక్తి కెపాసిటీ లేని రోజులకు చాలామంది వచ్చారండి. అంటే మన లంగ్స్ కెపాసిటీ ఎలా ఉంది అనేది నువ్వు ప్రశ్నించుకో. ఓకేనా మిత్రమా, మన కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఏ ఛానల్లో నార్మల్ వీడియోస్ రావు. రేపు వచ్చే వీడియో ఏంటంటే ట్రోత్కి లంగ్స్కి ఉన్న సంబంధం మరియు హార్ట్కి లంగ్స్కి ఉన్న సంబంధం, మరి వాటి హెల్త్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న టాపిక్ పైన రేపు వీడియో ఖచ్చితంగా ఉంటుంది. మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఒక హ్యూమన్ బీయింగ్ అండి. ఒక హ్యూమన్ బీయింగ్ మీరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఒక మనిషిగా నాకు ఊపిరితిత్తులు ఉన్నాయి, మీకు కూడా ఊపిరితిత్తులు ఉంటాయి. కాబట్టి ఆ ఊపిరితిత్తుల పైన అవేర్నెస్ ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను. నాకు అవేర్నెస్ ఉంది భయ్యా అన్న ఈ వీడియో ఎవరికైనా అవేర్నెస్ లేని వాళ్ళకు అంటే తెలియని వాళ్ళకు ఈ వీడియోని తెలియజేయండి. ఈరోజు లంగ్స్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా మనం ఈ రోజుని ఆగస్టు 1ని మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఆగస్టు 1 స్పెషల్ వీడియో అండి ఇది. మరి ఈ ఆగస్టు 1లో మనం ఈ టాపిక్ని మనం మాట్లాడుకున్నందుకు యూట్యూబ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు మీరు చూస్తున్నందుకు మీకు ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల మీ లంగ్స్ హెల్త్ని మీరు కాపాడుకునే వ్యక్తులు అవుతారు. మీరు మీ యొక్క లంగ్స్ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ 10 మంది లంగ్స్ హెల్త్ ప్రొటెక్ట్ అయ్యే విధంగా మీరు మార్చుతారు. అంటే వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళ లంగ్స్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్కి వస్తుంది. ఓకేనా మిత్రమా, నువ్వు బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే నువ్వు ఏం చేయాలనేది టాపిక్ నాది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా, కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఏ ఛానల్ని షేర్ చేయండి, మరియు ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ యొక్క కంటెంట్ని మీకు నేను అందించినందుకు సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మనం రేపు మాట్లాడుకుందాం. నాకు డే వైజ్గా నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను. వ్యూస్ వచ్చినా రాకున్నా డే వైజ్గా నేను వీడియో చేస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.